పిల్ల గొల్లయ్యేదేవో పూలబంతి పిల్ల గొల్లయ్యేదేవో పూలబంతి తిరిచిన పలకమే గొల్లయ్యేదేవో పూలబంతి తిరిచిన పలకమే గొల్లయ్యేదేవో పూలబంతి తిరిచిన పలకమే గొల్లయ్యేదేవో పూలబంతి తిరిచిన పలకమే గొల్లయ్యేదేవో పూలబంతి అయ్యో మన కింద ఉన్నవాడ గొల్లబోయిడావో మల్లబోయిడా మన కింద ఉన్నవాడ గొల్లబోయిడావో మల్లబోయిడా అయ్యో మన కింద ఉన్నవాడ గొల్లబోయిడావో మల్లబోయిడా మన కింద ఉన్నవాడ గొల్లబోయిడావో మల్లబోయిడా అయ్యా ఎవరో ఎవరో గొల్లబోయిడావో మల్లబోయిడా ఎవరో ఎవరో గొల్లబోయిడావో మల్లబోయిడా అయ్యా ఊరు పేరు చెప్పరాదు గొల్లబోయిడావో మల్లబోయిడా ఊరు పేరు చెప్పరాదు గొల్లబోయిడావో మల్లబోయిడా ఊరు లేదు పల్లె లేదు గొల్లయింది ఊరు లేదు పల్లె లేదు గొల్లయింది ఊరు లేదు పల్లె లేదు గొల్లయింది పూలవంతి ఊరు లేదు పల్లె లేదు గొల్లగింది పూలవంతి అడవిలో ఉండే వాళ్ళము గొల్లయింది పూలవంతి అడవిలో ఉండే వాళ్ళము గొల్లగింది పూలవంతి అగ్గి కూర కట్టినానే గొల్లయింది పూలవంతి అగ్గి కూర కట్టినామే గొల్లగింది పూలవంతి అగ్గి వేసి సాగనంపు గొల్లయింది పూలవంతి అగ్గి వేసి సాగనంపే గొల్లగింది పూలవంతి హరిలోన ఉండే వాళ్ళు గొల్లబోయిడావో మల్లబోయిడా హరిలోన ఉండే వాళ్ళు గొల్లబోయిడావో మల్లబోయిడా అగ్గి వేరి ఎందుకయ్యా గొల్లబోయిడావో మల్లబోయిడా వేరి ఎందుకయ్యా గొల్లబోయిడావో మల్లబోయిడా అగ్గి తోడి ఏమి పాని గొల్లబోయిడావో మల్లబోయిడా అగ్గి తోడి పాని గొల్లబోయిడావో మల్లబోయిడా అయ్యో నా తోడి చెప్పవయ్యా గొల్లబోయిడావో మల్లబోయిడా నా తోడి చెప్పవయ్యా గొల్లబోయిడావో మల్లబోయిడా అగ్గి వేరి తీసుకొని గొల్లయింది పూలబంతి అగ్గి వేరి తీసుకొని గొల్లయింది పూలబంతి అగ్గి వేరి ఎందుకంటే గొల్లయింది పూలబంతి అగ్గి వేరి ఎందుకంటే గొల్లయింది పూలబంతి గుళ్ళు గురువులు బామ గొల్లయింది పూలబంతి ముసుళ్ళు కాల్చుకుంటామమ్మ గొల్లయింది పూలబంతి ముసుళ్ళు కాల్చుకుంటామమ్మ గొల్లయింది పూలబంతి పాలు విండుకొని బామ గొల్లయింది పూలబంతి పాలు విండుకొని బామ గొల్లయింది పూలబంతి అగ్గి మీద పెట్టుకొని గొల్లయింది పూలబంతి ముసుళ్ళు కాల్చుకుంటామమ్మ గొల్లయింది పూలబంతి అగ్గి వేసి సాగనంపు గొల్లయింది పూలబంతి అగ్గి వేసి సాగనంపు గొల్లయింది పూలబంతి అగ్గి వేరి ఎందుకంటే గొల్లబోయిడావో మల్లబోయిడా అగ్గి వేరి ఎందుకంటే గొల్లబోయిడావో మల్లబోయిడా దొంగరు నూరు అంటే గొల్లబోయిడావో మల్లబోయిడా అయ్యా సున్నంటే ఏమో దొండి గొల్లబోయిడావో మల్లబోయిడా అయ్యో పాలంటే ఏమో గొల్లబోయిడావో మల్లబోయిడా పాలంటే ఏమో గొల్లబోయిడావో మల్లబోయిడా సుందరముడు పూలు అంటే గొల్లయింది పూలబంతి ఓరి చెప్పితేవా తమ్ముగాడు గొల్లయింది పూలబంతి చెప్పదెవరు తమ్ముగాడు గొల్లయింది పూలబంతి ఇది గొర్రె మంద ఉన్నారేమే గొల్లయింది పూలబంతి ఉన్నారేమే గొల్లయింది పూలబంతి పాలు విండుకొని బామ గొల్లయింది పూలబంతి పాలు విండుకొని బామ గొల్లయింది పూలబంతి అగ్గి వేరి మీద పెట్టి గొల్లయింది పూలబంతి ముళ్ళు కాల్చుకుంటామమ్మ గొల్లయింది పూలబంతి అయ్యా గొర్రంటే ఏమో గొల్లబోయిడావో మల్లబోయిడా నేను కళ్ళతోడు చూడలేదు గొల్లబోయిడావో మల్లబోయిడా నేను చెవులతోడి వినాలేదు గొల్లబోయిడావో మల్లబోయిడా చెవులతోడి వినాలేదు గొల్లబోయిడా
చెప్పేవారు తమ్ము కాదు కొలగేసేవా పూలబంతి ఇది చెప్పేవారు తమ్ము కాదు కొలగేసేవా పూలబంతి ఏమిరా బాగుంటా రవరాజు మల్లయ్య నాయన రంగు బాలు వేడికొచ్చిన నాయన రవరాజు మారిన రవరాజు మల్లయ్య రంగు మారిందిరా ఆడిపాలవనిగా రత్నంగి పిలగాని పిలుపుల్లా పిలగాని పిలుపుల్లా పిలగాని పిలుపుల్లా పిలగాని పిలుపుల్లా పిల్ల నడిపోకు రే నోరెత్తే మాట మాట్లాడు అర్థమైన తెలుగా ఓ అక్క అక్క నేను తెలియదా నేను పైన తరపున అరే నువ్వేనా కర్రగాయ మొగం కర్రీగానే ఇట్లా వీడు మావాడే కింద పొయ్యిల కట్ట జరిపిటాడు అయితే పిలుపుల్లా పిల్లల్ని నడుపుల్లా అంటే ఏం మాట్లాడుతున్నావు ఇగో పిల్లగాని పిల్లగాడు వెళ్తుంటే పిల్ల మేడమేమో మేడ మీద ఉంది మేడ మీద పిల్లుంది మేడ కింద పిల్లగాడు వెళ్తుంటే పిల్లగాని పిలుపుల్లా పిల్లగాని పిలుపుల్లా పిల్ల నడుపుల్ల అరే పిల్ల నడుచు తంతేవాడే అమ్మా అంతే తంతేలున్నాయి మెట్లు మెట్లు దిగంగా అంతే అంతే మనం మేడ కట్టినప్పుడు లిఫ్ట్ పెట్టితే కాపు లిఫ్ట్ లిఫ్ట్ పెట్టిద్దాం ఇక అప్పుడే పెట్టితే కాపు మొన్న కట్టినా కానీ యాదగిలేదు ఇది ఒక్కటి పుట్టా కొడుకు ఏమంటుంది నాయన రామ రామ జయ రామ అయ్యో నాతోటి అపరాధం నీకు వచ్చినానే సపతి రాయ్ అయ్యో నాతోటి అపరాధం బాలుడా నువ్వు ఎందుకొరకు వచ్చినావు? నీ ఊరేంది, నీ పేరేంది పిల్లగా? నీ ఊరేంది పిల్లగా, నీ పల్లెంది ఎందుకొరకు వచ్చిన పట్టున్నావా? అడవిలో ఉండే వన్నము బాబా అగ్గి కూర కట్టొచ్చిన అగ్గి ఎత్తులాగనప్పు బాబా అయితే అడవిలో ఉంటారు, అడవిలో ఉన్న వాళ్ళకి అగ్గి కావాలన్నా
అగ్గివేరు ఎందుకు నీకు అగ్గి? అగ్గివేరి ఎందుకంటే అగ్గివేరి తీసుకుపోయి ఆ. అక్కడ దేవదేవి మందు లోపల పాలు విండుకొని ఏనాడు వరకు దున్ను ఏనాడు వరకు అగ్గివేరి మీద దున్ను వేడి పాలు పెట్టి పాలు విండుకొని దున్ను కాల్చుకుంటాం. పాలు విండుకొని దున్ను కాల్చుకొని అన్నం వేసుకుంటాము. ఆ, నాకు అగ్గివేరే తగనమ్మా. అగ్గి అంటే అగలం లేదు, అగ్గికి ధర ఉన్నది. అవునమ్మా, అగ్గికి తరుందంటే బూదైతే గుప్తావా? బూడేత ముక్తం గోడకు సున్నం వేసుకుంటాం. మా ఇత్తా మరి అత్త నీ నోట్లే మంది ఉత్తా. ఏయ్ ఏం పని అది? ఏంది? ఆ, అవు అగ్గికి ధర ఉంది. మస్తు తరుంది. అవు ఎంత ధర? నీకెంత కావాలి? మాట్లాడతాను ఆడు మొగడు నువ్వు ఆడతాను. అంతే అంతే. నీకెంత కావాలి? నాకు కావాలి పావు కిలంత పావు కిలకు 3500. అగ్గివేరా? అవునమ్మా, అగ్గికి ధర ఉందంటే బూడిదైతే గుప్తావా? బూడిదైతే పుక్తం కూడా కుసున్నం వేసుకుంటాం. మా ఇష్టం అరత నీ నోట్లో పంపిస్తా. నాకు ఏదైతే నా తల పైసలు వరాలు ముచ్చాను నా తల లేవు. మేము అమ్మాం. లేవు నా తల వరాలు ముచ్చాను. ఆయన చూసావు మేము అమ్మాం. అమ్మాం అమ్మమ్మ కాదమ్మా, అగ్గివేరు నా తల వరాలు ముచ్చాను లేవు. ఈ అగ్గివేరు తీసుకుపోతా, రేపు రేపు జున్ను తీసుకొని వస్తా. రేపా? అగ్గివేరు తీసుకుపోయి రేపు జున్ను తీసుకొని వచ్చి మీ వరాలు ముచ్చాలు మేము ఎక్కించిపోతా. అవు అయితే అగ్గివేరు తీసుకుపోయి చున్ను కాల్చుకొని తిన్నాక రేపు తీసుకొని వస్తావా? ఒక్క కాపాయ తడ ఈ ఊరు ఎవరంటారు ఇస్తారపల్లె. ఇలా 2 పేర్లు పెట్టి అందుకే అర్థమైతలేదు. ఏ ఊరు ఆటమంటే ఆ ఊరు. అమినాపూర్ అయితే చిత్రపల్లి. అమలాపురం అంటే ఆగమవుతుంది. నువ్వు ఆగమైతే నువ్వు ఊరు నాగం చేస్తావు అయ్యా. నిన్ను నమ్ముకుంటే ఉన్నా నమ్ముకోవాలి మేము. అరే మనం ఒక కాపాయ దగ్గర ఒక 50,000 రూపాయలు అప్పు తెచ్చుకుంటాం. 50,000 అప్పు తెచ్చుకుంటాం. తెచ్చుకుంటే 5 కాడి కాదు, లేకపోతే అయ్యా 1 రూపాయలకు అని మిత్తి రాస్తాం. మిత్తికి రాసుకుంటాం. మిత్తికి రాసుకొని ఒక నెల వాయిదా, 2 నెలల వాయిదా, 3 నెలల వాయిదా, 6 నెలలు, 12 నెలలు, ఒక ఏడాది పెడతాం కాదు. ఏడాదంటే 12 నెలలు కదా? 12 నెలలు ఏడాదంటే కదా 12 నెలలు కదా? 12 నెలలు ఏడాదంటే 12 నెలలు. అవు అట్లా 5 పెడతాం, 5 రాసుకుంటాం. 5 పెడతాం. కిషన్ పుస్తకాలు చూసి సంతకం పెట్టిస్తాం. అవు మరి ఇప్పుడు రేపు చెప్తా అంటే రేపు 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 పొద్దున చాయడోళ్ళు కనబడితే తీరన్నా ఏమ్రా ఇంకా పైసలు ఏవా 50,000 అంటే రేపు రేపు ఇస్తా తీరా చాయ్ హోటల్ అన్నమాట. రేపు వాళ్ళ కళ్ళు దుకాణం కనబడితే రేపు తీరన్నా ఇంకా పలానా 50,000 అంటే రేపు రేపు అన్నకు రూపం లేదు కాబట్టి అందుకే గొల్లకి నమ్మరాదు. రాయపడి ఇటువంటి వాళ్ళు ఇచ్చి రేపు రేపు అనుకుంటే అగ్గివేరు తీసుకోతే ఒక 2 ముగ్గురికి ఇచ్చిన ఇంత పేమెంట్ కడుతున్నాం రాకు. అది కాదక్క, మనం మనం ఒకటి అవుతుంది నా పానం. అట్లా కాదక్క, మనం మనం చెప్పేదక్కినక్క నా కోపం చాలా అంటే మనం ఎట్లున్నాం అక్క. అంటే అక్క టచ్చి ఇగో అవు పిల్లగా ఇగో నీకు నమ్మగానే నీకు అగ్గివేరు కావాలంటే అవు నీకేమైనా ఉంటే గొడవట్టు. గాడి ఒక్కడు ఏం ఏందా ఏమి కుదబెట్టాలి? చేతులు ఏముంది? నా చేతుల గండ్ర వాయిదం ఉన్నది. గొడ్డల ఆ గండ్రవాయిని ఇక్కడ ఉదబెట్టి తీసుకొని ఈ గండ్ర వాయిదం కుదబెట్టి కుదరటు. అయితే ఇక్కడ ఏనాడు మనకు అగ్గివేరి గురించి ఏనాడు మనకు గండ్ర వాయిదం కుదబెడితే మరి గొల్లోడు గొడ్డలు కుదబెడితే పెళ్ళాము కుదబెట్టినట్టు మర్యాద లేదు. అబ్బా ఆడలు అక్కేశవరా మీరు ఒక్కరికొక్కరు దింపుకుంటా బలం మీకు కింద పడ్డా ఏం కాదు కానీ వానికి కళ్ళ మీద పడతాం. అయితే గాని ఆడలు అక్కేశవరా అసలే లేదు. మరి ఏమి అగ్గివేరు తీసుకుపోకపోతానంటే బరిగా భయ్యాలతో మాట వచ్చిపోతుందా అని ఏమిరా అయ్యల్ల ఏనాడు మనకి ఆడి వాళ్ళకి ఏమన్నా ఏనాడు ఆ చూపెట్టకపోతే అగ్గివేరు ఇయ్య అని రమరాజు మల్లయ్య అయ్యల్ల నువ్వు ఓరుకున్న కోరిక పెడుతున్నా రేపు వస్తాడు. నీ పేరేం పేరు? మరి ఏమిరా రమరాజు మల్లయ్య ఏనాడు మరి మరి ఓ బామా నేను అగ్గివేరు ఇవ్వంటే నువ్వు ఏమన్నావమ్మా? మర్యాద లేనావు బామా. నేను ఊరు తప్ప చెప్పకపోతే పేరు తప్ప చెప్పకపోతే నా పేరు రమరాజు మల్లయ్య గారు. నా పేరు గిరిపుత్రులమ్మా. గిరిపుత్రుడు మళ్ళా ఇట్లా మారువేరు చెప్పిన అనుకో మంచిగా ఉండదు. మా మారు వేరు మధురోళ్ళ నా పేరు గిరిపుత్రుడు. అయ్యో ఇంకోటి చెప్పు, నీ పేరు ఏ పేరు? డబ్బా రేఖలో సుబ్బారావా? నా పేరు అవ్వేని కాదు. అయితే మా
రత్నంగి మా రాని పేరు చెప్పన్నా. అరే మీ మారువేరు చెప్పరా. మా మారువేరా గుంగురోడు సత్తురేఖల సత్తమ్మ. సత్తలేకల సత్తమ్మ. సరే ఉండని కానీ మరి ఏమిరా రాజు అగ్గివేరు తీసుకొని తీసుకొని వెనుక మరి రమరాజు మల్లయ్య ఓరి రమరాజు మల్లరెడ్డి రామ రామ ఓరి చేచాన దేవుడమ్మ రామ రామ దేవుడమ్మ రామ రామ దేవరాజు మల్లరెడ్డి రామ రామ దేవరాజు మల్లరెడ్డి రామ రామ అగ్గివేరి తీసుకొని మల్లయ్య తీసుకొని మల్లయ్య కాకు మరి నాడు దేవుడే కాకు మరి నాడు దేవుడు రాజు మల్లరెడ్డి మల్లయ్య కాకు మరి నాడు మల్లయ్య రాజు మల్లరెడ్డి రామ రామ రాజు మల్లరెడ్డి మల్లయ్య రాజు మల్లరెడ్డి రామ రామ రాజు మల్లరెడ్డి మల్లయ్య అగ్గివేరి తీసుకొని రామ రామ అగ్గివేరి తీసుకొని రామ రామ కాకు మరి నాడు దేవుడేవో కాకు మరి నాడు దేవుడేవో ఎక్కరాని గుట్టలు రామ రామ ఎక్కరాని గుట్టలు దేవుడు రెడ్డి రామ రామ రాని గుట్టలు రాని గుట్టలు పోత ఉన్నదేమో దేవుడేమో పోత ఉన్నది దేవుడు రాజు మల్లయ్య అగ్గివేరి తీసుకొని ఎక్కరాని గుట్టలు ఎక్కుంటా దిగరాని గుట్టలు దిగుకుంటా కోరి చిన్నవాడు దేవుడే తిరుచైలాలింగము చిన్నవాడు దేవుడే కోరి చిన్నవాడు దేవుడే తిరుచైలాలింగము చిన్నవాడు దేవుడే తిరుచైలాలింగము ముల్లాపతి గరుడు మల్లయ్యరా ముల్లాపతి గరుడు మల్లయ్యరా చానా దేవుడే దేవరాజు మల్లరా చానా దేవుడే దేవరాజు మల్లరా ఆదిరెడ్డి కొడుకు అంశమత్తుడు మల్లరా ఆదిరెడ్డి కొడుకు అంశమత్తుడు మల్లరా ఆదిరెడ్డి కొడుకు అంశమత్తుడు మల్లు ఎత్తరెడ్డి కొడుకు అంశమత్తుడు మల్లరా దేవదేవుని మంద కాదా దేవుడా దేవుని మంద కడికి దేవుడా రమరాజు మల్లయ్యరా కడికి దేవుడా రమరాజు మల్లయ్యరా అగ్గివేరు తీసుకొని రమరాజు మల్లయ్య దేవదేవి మంద కాడికి నాది వస్తున్నాడు ఓరి రార ఓరి అన్న ఓ అన్న బై అన్న ఓరి అన్న ఓ అన్న బై అన్న ఓ అన్న బై అన్న నాయన్న బై అన్న నాయన్న బై అన్న నాయన్న బై అన్న పోరాని రాజంబు నేను పోయి అన్న రాజంబు నేను పోయి అన్న అగ్గివేరి అన్న నేను తీసుకొచ్చినా అగ్గివేరి అన్న నేను తీసుకొచ్చినా పోరాని రాజం పోయి అన్నయ్య అగ్గివేరి తీసుకొని వచ్చినారా ఇది దేవదేవిని మందలకు పోయి దేవదేవిని మందలకు పోయి మందలకు పోయి పాలు విన్నారాదు మందలకు పోయి పాలు విన్నారాదు ఓరి అన్న ఓ అన్న బై అన్నరా ఓరి అన్న ఓ అన్న బై అన్నరా అన్న బై అన్న నేను ఏనాడు వరంగా అగ్గివేరు తీసుకొచ్చినాం ఇయ్యల్ల ఏనాడు అగ్గివేరు తెచ్చినాం కాబట్టి ఈ దేవదేవుని మొదలుకు ఏనాడు వరకు పాలు వెనుకరాపో అయితే తిరిగి తిరిలో కొన్నాడు కొన్ని 4 రాజ్యాలు నవ్వకుండా పూర్తి ఫోన్ 12 రాను 12 తిరిగి ఆశారిపోయినావు. అగ్గివేరికి నువ్వు తీసుకొచ్చినావు. మేము పాలు విండన్నా పాల పుట్టి వచ్చేవాడిగా పాలు విండన్నా. నేను కింద రాజ్యం పోయి ఎర్రటి ఎండల మీద మిన్నవర్తు కింద ధరణి కాలుతుంది. ఎర్రటి ఎండల పోయి నేను అగ్గివేరు తీసుకొచ్చిన. ఈ పాల బుట్టి తీసుకొని పోయి మందలకు పోయి పాలు విండరా. అదేనే ఒక మాట నీ మాట పట్టుకొని పాలపుట్టి పట్టి గొర్రెని పట్టి కాళ్ళ సంగా పాలపుట్టి పెట్టుకొని పాలు విండుతా. ఆయనతో తప్పుకున్న గొర్రెది అంటే అవురా నువ్వు కుల కలిసిపోయినా ఆడ కలిసిపోను గొర్రెలు పుట్టిన గొర్రెలు పెట్టిన గొర్రెదంతా అదిరా కుల కలిసిపోయి అంటది గొర్రెదంతదా గొర్రెదంతది కోడి కోడి కోడికి అరుస్తుంది గుర్రం ముట్టించుకుంటది గాడిది ముట్టించుకుంటది కోడికి అరుస్తుంది అంతేనా. ఇప్పుడు ఎట్లా అడుగుతుంది కాదంటవా. అయ్యో ఇప్పటికే నాకు ఆకలి అవుతుంది. ఇగో నీతో కానీ ఒరే వాదాలు నేను చేసుకున్నాయం నీకు చెప్పేవాళ్ళు నేను చేసుకున్నాను. మరి అదే మరి ఏమిరా రమరాజు మల్లయ్య ఇలా మీతో ఏనాడు వరకు ఇంతసేపు వరినా నాకు లాభం లేదా అని
మల్లయ్య 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 ఓరి రమరాజు మల్లయ్య తండ్రి రామరామ రమరాజు మల్లయ్య ఓరి తూర్పు రావటే రామరావు తూర్పు రావటే రామరావు పడమలకైనా ఎల్లవటే రామరావు ఇప్పుడు వచ్చిండు మల్లయ్య పడవకి వెళ్ళిండు పడవ వచ్చిండు ఏనాడు ఉత్తరం వెళ్ళిండు మానవందు రమరాజు మల్లయ్య 3 డొల్ల పాలు విండేటి మల్లయ్య ఓరి 4 డొల్లల పాలురా రామవరం పాలు విన్నా వట్టేరా రామవరం పాలు విన్నా వట్టేరా రామవరం పాలు విందిన మల్లయ్య రామవరం రమరాజు మల్లయ్య 3 డొల్ల పాలు విండాడు రానేనా 4 డొల్ల పాలు విండిండు అగ్గివేరి వీరార రామవరం అగ్గివేరి వీరార తుండు డొల్ల పెట్టారా రామవరం తున్నైనా కలిసారా రాజమల్లయ్య తుండు తీసిండు అగ్గివేరి మీద పెట్టి ఏనాడు తుండు కాల్చిండు తుండు కాల్చిన మల్లయ్య తంగేరు ఎడికింద రామవరం తుండు కాల్చ మల్లయ్య తంగేరు ఎడికింద అరిచేసుకుని ఏనాడు జాగ శుద్ధి చేసిండు అడ్డం పొడవు గీతాలు రామవరం రాజమల్లయ్య జాగ శుద్ధి చేసి అడ్డం పొడవు 5 బండారు గీతలు వేసిండు బండారు గీతాలే రామవరం గీతలేసే మల్లయ్య రామవరం గీతల మీద మల్లయ్య రామవరం చేతులు వచ్చి రామవరం శివుడి పేరు వీరారా రామవరం ఒక్కడొల్ల తీసిండు మల్లయ్య ఏనాడు శివుడి పేరు మీద ఏనాడు మనకు ఒక్కడొల్ల పెట్టిండు అయ్యా ఒక్కడొల్ల చేతులు వచ్చి రామవరం మందానే మా తరిగిరా రామవరం తొట్టునే పోతానికిరా రామవరం రామరాజు మల్లయ్య ఏనాడు చుండు డొల్ల చేత ఏనాడు మంద మందాడు తొట్టు పోతానికి వేసిండు మరి కర్మతో ఏనాడు కర్రపల్లి కుక్క ఏనాడు అనగా అంత బాగా వేసి మరి పయ్యన్న ఒకటొల్ల రామవరం మల్లయ్య ఒకటొల్ల పయ్యన్న ఒకటొల్ల ఏనాడు మనకు అనుభవం చేసిండు ఓరి రారా ఓరి అన్నరా ఓయన్న బై ఏముంటుందే ఓయన్న బై అన్నరే నాయన్న బై అన్ననే ఓరి రారోరి బై అన్నరా నిన్ను కూడా అన్న దేవదేవి మందరా మన్నను కూడా అన్న మనములే పూకొనిరా అయ్యాలే పూకొని అన్న మనమెల్లి పోదామురా భయన్న మనం అన్నం తిన్నాం కదా ఇక్కడ ఏనాడు మందలు లేపుకొని వెళ్ళిపోదాం శనార్థి అంత మంచిదే ఇవాళకి ఇప్పుడు శనార్థికి వచ్చింది సంసారం అట్లా కాదే
జనార్దన్ ఎందుకంటున్నా ఎందుకంటున్నావు పోయన్నా మల్లన్న నిన్న మొన్న దినవారం అందు అక్కి వేరు ఉన్నప్పుడు 3 తొలగా మనగా పాలు పిండి మనగా వరగా తీసుకో మనగా అక్కి మీద పెట్టి పోసానికి అర్ధ భాగం అదొకటిలో పోతుంది మరిగా పయ్యన్నకు మనగా కరంతో కర్రెపల్లి కుక్కకు మనగా ఎట్లా అర్ధ భాగం ఒకటిలో పోతుంది అర్ధ భాగం తీసి మనగా ఎట్లా అడిగట్ట మనగా మంద మందానికి దొడికోసారి నీ కుక్క అర్ధ భాగం పోతాయి అది కాకపోతే ఇవాళ మనగా అడ్డుల పాలు పిండి మనగా 3 రోజుల పాలు అందరికి అనుభవం చేసినావు ఆనాడు పయ్యన్న కళ్ళ చూసిండు అన్నా నీ సంఖ కట్టుకొని వేసుకుంది ఈ లింగాల పైసలు కట్టుకుంది ఏంటంటవా ఈ లింగాల పైసలు కట్టుకుంది ఏంటంటే మనం ఏనాడు అగ్గివేలు అయిపోతుందా అని పగడ సత్యాన్ని ఏనాడు మనకి లింగాల పైసలు కట్టుకున్నా ఈ సతి నువ్వు గొరగొట్టుకుని నడువు నేను వెనకత్తా అది దున్నేనా దున్నే ఏమైందా ఏడుతున్నావు అనవుతున్నావు ఏం మరి ఎందుకు అరే 12 24 కష్టాలు వచ్చినా నేను నువ్వేస్తావా నువ్వేనడువా ఇంకా మా చూడు 50 మంది నేర్పిస్తావు అమ్మి కూడా నువ్వేదేడు అంటే దుఃఖవతకి తాగదు దుఃఖవతి అవుతా దుఃఖవత తాగదు కానీ అంతే అంతే 12 మందిని ఏడిపించేదానికి నాతో అవుతుంది అవుతుంది అవునే కొంచెం మందమాసరి ఆగుతలేదే ఇడిగేటో అరే మందమాసరికి నేను మొన్న అన్నం లేదు ఇవాళ ఇంత దున్ను తిన్నది ఇక మంద చెప్తామాట పోదా మరి నీ తర్వాత కాదు అరే అమ్మటల్లా అవుతుంది మందం లేకపోతే అమ్మటల్లా కాదు పొత్తు కూడా ఇంకా చీకటి కాదు చీకటి అయితే మందం ఎత్తాదిరా అట్లా కాదు అమ్మ ఎత్తు అది తెలందాక మరి తెలందాక ఓన్ చేసి నువ్వు తెరుద్దాం ఓన్ దాన్ని ఉద్దరేయాలి మనం సపరేట్గా వాడాలి అంతే అంతే ఇక నువ్వు సంఖ్య చేసుకుంది నింగాల పైసల లోపల తుండటోళ్ళకి వచ్చినా అక్కడ సత్యాన్ని నేర్చుకున్న వారి నీకు సద్దులు మొయ్యవు నువ్వు ఊదప్ప ముంగట నువ్వు నీతో ఆడైతున్నా వంక తగ్గ కాలు నీకు అగ్గివేది ఎత్తులు కాదు పార్మెంట్ కాలేదు మోచేతులు వెనుకకు మొక్కలు ముంగడికి నీకు ఏదైతుందా కుదుట ఉదరాదు లేతలేవరా కుదుట ఉసోరాదు లేతలేవరాదు కానీ నేను పని చేయాలి కానీ పనితోని ఒకటే పనితో నాతో కాదు కానీ ఏ పని రా ఒక్క పని ఏ పని కాదు ఇప్పుడు మీరంతా ఏమంటే ఆ బుద్ధి ఆగమండి కూకుని వాడు 10 మంది ఆమె పండుకొని ఆమె పడుకో ఇక్కడ అక్కడ నువ్వు కుంపుడు ఆ కుంపుడికే మీరు కత్తుంది అయితే ఒక్కదాని ఏంటంటే పాలు విండు నాతో కాదు పాలు విండు అగ్గి తెచ్చుడు నాతో కాదు అంతే అంతే అయితే తున్నుడు అని మోయనా అవురా తురుడోళ్ళ మోతు నీతో నీకు నడవనే రాదు కదా ఏమని మోతరు ఇక ఆ డొల్ల గిట్టివంటే ఎడమ సంఖ్య వేసుకుంటా చిట్కెనీళ్ళు పట్టేస్తా త్వర చేస్తా గడికింత 4 మీద పెట్టుకుంటా ఇక మిగిలింది అయితే అలా ఏ మాత్రం పెట్టినావు చెప్ప మీకు అర్థం మరి ఏం ఆకులు పెట్టినవు వాను ఏం ఆకులు పెట్టినావు ఏమాకులు అంటే మోతకాకులు పెట్టినా డొల్ల ఉట్టి మోతకాకు డొల్ల ఉట్టి పెట్టినా నీకు ఆకులు మిగులకపోతే ఆకులు అదే ఆకులే మోతకాకులు మిగులకపోతే నన్ను అడుగు నాలుగే తిరుమల తిరుగుతుంది అట్లా కదా ఇది ఓపరి తొత్తర పోతుంది చెవిడు మళ్ళీ ఈ చెవులు సరిగింది రావు అయితే ఈ దున్నుడొల్ల ఏనాడు సంకేసుకొని ఏనాడు మనకి చిట్కెనేతో దొర్ర చేసి నేను మోతనే నువ్వు మోస్తావా మోత మరి ఏమిరా భయ్యాలతో ఎంత ఏనాడు చెప్పినా ఏనాడు సూర్యుని ముళ్ళతో ఏనాడు తాగబోదు ఏనాడు పంది కొక్కుని మాత పెడితే ఏనాడికి ఏనాడు మనకు తాగబోదు రారమోని ఓయన్న రామో రామ నువ్వు చెప్పిన మాట రామో రామ మనసు పెట్టు భయ్యన్న రామో రామ అగ్గికి పోయిన తోట రామ రామ అగ్గికి పోయిన తోట రామ అర్థంబు ఎక్కిపోయే రామ రామ భయ్యన్నరా రామ రామ భయ్యన్నరా రామ రామ అగ్గికి పోయిన తోట భయ్యన్న ఏనాడు అర్థం ఎక్కిపోయింది భయ్యన్న
బయ్యన్న రామో రామో కూడా భయన్న రామ రామ అగ్గికి పోయిన తోట రామో రామో అగ్గివేల చూడగన్న రామ రామ తమ్ము ఎక్కి బాయే రామ రామో తమ్ముడికి భయన్న బయ్యన్న రారా రామ రామో భయన్న రామ ఓయన్న బయ్యన్న రారా రామ రామో భయన్న రామ నువ్వు చెప్పేటి మాట రామ రామో పెట్టరాదు అన్న రామ రామో భయన్న మరి అగ్గి పోయిన తోట ఏనాడు అర్థం ఎక్కిపాయే అర్థం 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 అగ్గి పోయిన చోట అర్థం అర్థం అంటే ఏమి చిక్కింది అర్థమైంది చెప్పు అగ్గికి పోయిన తోట అర్థం ఎక్కిందంటే అక్కడ అగ్గి వేరు కట్ట పోయినా అగ్గి వేరు కట్ట పోతే వాళ్ళ మనం మన తెలియదు మన మరం వాళ్ళ తెలియదు అక్కడ ఆడి బాల ఉన్నది కాబట్టి అగ్గి వేయమంటే ఇక్కడ ఏనాడు మనకు ఒరాలు ముచ్చాలంటే అగ్గి వేరిస్తుంది ఒరాలు ముచ్చాను నా తల్లి ఇవ్వని నేనన్నా ఆ కర్రగొడ్డలు కర్రమైన ఇక్కడ ఉదబెడితే అగ్గి వేరిస్తానంటే కర్రగొడ్డలు అక్కడ ఉదబెట్టి అగ్గి వేరి తెచ్చిన గొడవలు గొడవ కొట్టేసిన జోడు కర్రీ టమాటో లంచోడక మా తినుకుంటే నీ అవ్వ బొత్తలు పడతా అది కాదే జరాదు అక్కి వేరు లేకపోతే అవురా ఏదన్నా అంటే గీడుండని కానీ నా చట్టం తినుకుంటా మళ్ళీ కట్టుపోతాం నన్ను అనుకుంటా అట్ట కాదు ఈ చట్టం అంతా మా వాళ్ళు మర్చిపోడు దొక్కుతారు జరాదు నేను చెప్పేదాకా గుమ్మలో అంటే గుట్ట తాత అయితే అక్కి వేరు లేకపోతే ఆడదాని దగ్గర గుడ్డలు గొల్లోడు కూడా పెడతారా అరే గొడ్డలు కుదబెడతారా అంటే అక్కడ పరిస్థితి గట్లున్నది కాబట్టి ఇక్కడ ఆకలి ఆకలి అంటే నువ్వు అలసరిదా వాటివి ఇప్పుడు లేకపోతే నీతోని బాధ నువ్వు ఆకలితో ఉంటివి ఇప్పుడు తీసుకొని ఇప్పుడు పోయి దుండుటోళ్ళు అక్కడ ఇచ్చి అగ్గి వేరు తీసుకొని వస్తా ఏమన్నా మనిషి లేకపోతే పోయిదంతా అట్లా కాదు నువ్వే పోయిరా అరే అగ్గి వేరి లేకపోతే అది గొడ్డలు కుదబెట్టమంటే కుదబెట్టక సపరేక మర్రేస్తే మంటకాడికి వచ్చినాక నేను అగ్గి తయారు చేస్తుంటే ఎట్లా తయారు చేస్తుంటివి రౌతు మీద రౌతు పెట్టి జగముక పట్టి అగ్గి తయారు చేస్తుంటే గొల్లోడు గొడ్డలు కుదబెట్టిందంటే పెన్నాము నమ్ముకున్నట్టే అది వాస్తవమే మరి అప్పుడు ఎటువంటి తెలివి యాదికి లేదు యాదికి లేదు కాబట్టి ఇప్పుడు ఈ జున్నులో అక్కడ ఇచ్చి అది గొడవలు తీసుకుని వస్తా ఏడా అక్కడ రంగుమార్ కాడ రంగమార్గా మరి నేను పోను నువ్వు పోయి ఇచ్చి తీసుకురావు మన గొడవలు నాకు రొల్లెద్దు జున్నుల తీసుకుపోయి అక్కడ మనకి ఆడిపాల కప్ప చెప్పి మనం తీసుకురా తీసుకురమంటావా పోను సరే నువ్వు ఒప్పదు కానీ అక్కడ ఎట్లెట్టుండే అక్కన్న ఆడిపాలు ఎట్లెట్లుండే పట్టె మంచం పాలంగీరి దూది నెప్తు లోని పరుపులు 4 చెమ్మాలు పక్క పంట వేసి నడమ టూప్ లైట్ ఉన్నది ఈ రుమా తొక్క రుమాలు అది పాసిపోయిన రుమాలు ఆడిపాలు ఉన్న చోట అక్కడ ఉన్నది బిడ్డ అరే పట్టె మంచం పాలంగీరి దూది మెత్తలు లోని పరుపులు 4 చెమ్మలు నడమ టూప్ లైట్ పక్క పంట వేసి ఉన్నది ఆడిపాలు ఉన్న చోట గట్లున్నది బిడ్డ అయితే ఏడత్తర రంగుమాలు ఉంది అక్కడ దక్షిణాది కండ కూడా పరమేశ్వరులు అనగా అక్కడ నెల్లూరు భూములు నెలకొక వర్షం అంటే రంగుమారు అనగా మేడ 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 7 అనగా 14 24 రంగు మేడలు ఉన్నాయి కింది పోయి ఇట్లా చూస్తే తలపా కింద పడుతుంది రంగుమారు అద్దాల మేడలు ఉన్నాయి మనగా ఎక్స్రో ఎండి మేడ తీసులో బంగారు మేడ ఏనాడు ఉందో ఆడి బాల ఉన్న చోటు పట్టె మంచం పలంగీరి లోని మెత్తలు తూచి పరపులు 4 చెమ్మెలు పూకులు అట్లా మాట్లాడితేనేమో అట్లా అంతమాట ఇట్లా మాట్లాడితే ఇట్లా అంతమాట ట్యూబ్ లైట్ అదే ట్యూబ్ లైట్ పక్కపొంటి వేసి 4 దిక్కుల మీద మచ్చడదాను 4 దిక్కుల చెమ్మలు మనగా ట్యూబ్ లైట్ మచ్చడదాను పక్కపొంటి వేసి అది మనగా ఆడిపాల ఎట్లుంది ఆడిబాలు ఎట్లుందంటే మనం అందమాసాన్ని తోటి పోతాను ఎట్లు ఆమె కూడా కట్టింది కట్టుకుందా చీర కట్టుకుంది కొడుక చీర కట్టుకుందంటే నువ్వు సిక్కినవురా లంగా కట్టుకున్న పోరాడే జర అటో ఇటో ఉండదు కానీ చీర కట్టుకుందంటే నువ్వు సిక్కిపోయినావు అందుకే ఆల్చమైంది నేను అప్పుడు నువ్వు పోగాని ముఖం ఎట్లుండే నీ చెంపలు మన గుమ్మడికాయలు ఎక్కువండే ఇప్పుడు ఎట్లా తొర్రల పై కంటే
ఏమవుతుంది తర్వాత ఇస్తాను. ఎట్లనే పెట్టాలి పెట్టు కానీ కానీ అంతేనా ఇగో ఇప్పుడు ఇక దున్నుడోళ్ళ చేత బట్టి నువ్వు ఇచ్చేది కాబట్టి నీ రూపానికి నీ అజానికి నువ్వు పోతు నీ అందానికి ఆమె తప్పన ఆయన సట్టుకుని గుంజుకొని పట్టమత్తం మీద వేసుకొని ఈయన పడితే తలక పడినట్టు అనుకుంటా. ఇప్పుడు నీ మాట మీద నేను పోతా. అక్కడ పట్టే మంచం బలం గీరి లోని మెత్తలు దూది పరుపులు నేను పోయి ఎవరిగా దున్నుడోళ్ళు ఇచ్చి ఈ నా అందానికి చక్కగా ఇట్లా 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 అనుకుంటా పోయి అలా ఇక దొల్లవాట అంట. నా అందం నా గంధం చూసి పట్టమంతం చేసుకొని పడ్డది అనుకో తడకప్పనినట్టు అంట. అమ్మా నువ్వు ఈ దుండుగోళ తీసుకుపోయి ఆమెకి ఇచ్చి కొట్టలు తీసుకొని ఎన్ని గడియలు అయితే దుండుగోళ ఏనాడు దుండుగోలు తీసుకొని అక్కడ పోనో గడియ ఆమెకి ఏదో గడియ రెండు అక్కడ 2-3 గడియలు అయితే వాళ్ళ మర్మమాల తెలియదా మనమాల తెలియదా అప్పుడు పోయినప్పుడు జర పరిచయమే. ఇప్పుడు దున్నుడోలు ఇచ్చి మన ఫోటో తీసుకోవడానికి చెప్పి ఒక 10 నిమిషాలు మాట్లాడవలసి వస్తుంది. 10 నిమిషాలు మాట్లాడే అట్లా కాదు. ఫోనో కడిగా మంచిది రానో కడిగా మంచిది. ధనా తనువై మరి ధనా తనువై దున్నుడోలు తీసుకుపోయి బాబా ఇక వాటు అంటే నీకా చెప్పింది అక్కడ ఆయన నీకనుకో ఎవరు దున్నుడోళ్ళు ఇచ్చి నా కూడా లాకి అని చెప్పి ఆయన ఇట్లా ఎనకమరాలే ఆడికి పోయి గుసగుస అలసలాస రూమ్లకు బయటకు అవన్నీ తిరుగుతారా? అరే ఒక్క ఇంటికి పోయినప్పుడు పరిచయం అయితే 10 నిమిషాలు అవుతుంది, అర్ధగంట అయితే 2 గంటలు అదే ఉంటాం అదే ఉంటావు ఎత్తవని నువ్వు అంతేనా? నీతో కాదు పోమంటావా? అట్లా కాదు నాతో కాదు కానీ పోన గడియా రాను గడియ ఏమని కాకుండా ఏవో గడియా ముక్కాన 3 గడియాల మనకి ఎట్లా దున్ను ఇచ్చి ఆ గొడ్డలు తీసుకొని జల్ది రాపో. ముక్కాన 3 గడియాలు రావన్నా? మరి ఏమిరా ఇటువంటి మాట అయ్యా అన్నప్పుడు ఏనాడు రమరాజు మళ్ళీ 2 రోజులు ఏనాడు చేతులు పట్టుకొని చేతులు పెట్టుకొని రమరాజు మల్లయ్యా మల్లయ్యారేమో పోతున్నాడు రమరాజు మల్లయ్యా ఎండలు 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 ఎండ కొట్టబట్టే ఇక పండగల బట్టే వాడు దేవుడమ్మ దేవుడు మల్లన్న అయ్యో దేవుడు మల్లన్న కారన్న పరివిలో రమరాజు మల్లు దేవుడు మల్లన్న రమరాజు మల్లయ్య చుండుటోళ్ళు చేత పట్టుకొని ఏనాడు రత్నకి బయటికి ఏనాడు బొక్కల తిరిగోడ బయటికి మోరి చిన్నవాడు దేవుడు ఎవరామో దేవుడు మల్లో దేవుడు మల్లయ్య కన్నవుల్లా భూపాది దక్షిణాది కన్నమే దరసీర మండలము పంచని పరమేశ్వరి గుళ్ళు అయ్యో బొక్కలాది పచ్చనింగాల కోట పరమేశ్వరి గుళ్ళు దానికోసం బొక్కలా తిరిగికోట రమరాజు మల్లయ్య రామ రామ వాడి రామ 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 రత్నము రావే రామ కోరుకున్న కోరిక బామ రామ నేను కూడా ఎత్తినాను రామరా బామరత్నవ్వా నువ్వు
పేరు తీసేనాడు మనకు దుండుడోళ్ళ తీసుకొచ్చిన బామ దుండుడల్లా బామ దుండుడల్లా బామనే నేను తీసుకొచ్చినే బామనే బామనే అయ్యా దుండుడల్లా బామ బుది తూకోవనే బుది తూకోవనే నా యొక్క కొట్టలి నా యొక్కనే కొట్టలి అయ్యా నాదు నాకు ఇయ్యవే బామరత్వనే నా బామరత్వమనే ఏము ఎత్తునే బామనే ఓ బామరత్నవ్వా నువ్వు కోరుకున్నప్పుడు దున్ను తీసుకొచ్చిన బామ నా కొడు నాకు ఇచ్చివా అయ్యా నా కొట్టాలి నాకు గుర్తులు జానావయనే అయ్యా రావు రావు బామనే నా గొడ్డలు నాకు ఇచ్చివామా నీ దుండు నీకు తీసుకొని నా గొడ్డలు నాకు ఇస్తే వెళ్ళిపోతావామా జాన వస్తున్నాయి పర్రెలు దూరం వస్తున్నాయి బామా రస్తున్నావా తీసుకొని నా గొడ్డలు నాకు ఇయ్యరాదు ఓ బామరాయే ఓ బామరాయే ఏమి రామహంత రమరాజు మల్లయ్య ఏనాడు సున్నుడు తీసుకొని వచ్చాడు ఆయన రాక్షసుల బిడ్డ రాత్రికి బాగా ఏమంట ఉంది భగవంతరాజా నాయన దుడ్డుల చేత పట్టి నాయన ఏమంట ఉంది నాయన బాలుడానే ఓ బాలుడానే బలిని కోరి కోరి బలిని కోరి 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 తెచ్చినవరా బాలుడా అయ్యో రామ 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 అయ్యో ప్రేమతోటి తెచ్చిన రామ రామ అయ్యా దున్నగాదు బాలుడా రామ రామ అయ్యా దున్నగాదు బాలుడా రామ రామ అయ్యా మీసమన్నా చెప్తివా రామ రామ మీసమన్నా చెప్తివా రామ రామ గొల్లమందకు బాలుడా రామ రామ అయ్యో నమ్మరాదు బాలుడా రామ రామ అయ్యో నమ్మరాదు బాలుడా రామ రామ అయ్యో కారంగా పడలేలా రామ రామ అయ్యా నిర్యాల ఎరిగేరు రామ రామ గొల్లపురముల గడ్డ బాలుడా శెట్టగిరి అల్లెత్తరే బాలుడా మరుగులను ఎత్తుతా అడుగుల్లో పసరొట్టి అదే మలకపోకర బాలుడా రామగోరి బాలుడా రామ రామ రామగోరి బాలుడా గొల్ల వాళ్ళకు నమ్మరాదు రామ రామ రామగోరి బాలుడా రామ రామ చెబుతున్న మాటలు రామ రామ శవులందు పెట్టాను రామ రామ నువ్వు ఈ సమయం ఎత్తున కానీ బాలుడా నా మనసు నమ్మ తెలుగురా బాలుడా నువ్వు ఏనాడు మనగా అమరులు ఎత్తినటువంటి ఒక్కసారి కాశపుల్ల వట్టి పిల్లగా అయ్యా కాశపుల్ల వట్టిరా రామ రామ కాశపుల్ల వట్టి రామ రామ నాక మీద వెళ్తేరా రామ రామ నాక మీద వెళ్తేరా రామ రామ గప్పుడన్నా తింటారా రామ రామ అయ్యో రామగోరి బాలుడా రామ రామ అయ్యో శమగల్ల బాలుడా రామ రామ అయ్యో శమగల్ల బాలుడా రామ రామ
పోతేనే రమ రమ అయ్యో రామ 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 అయ్యో పోయినటానమ్మరా రమ రమ అయ్యో రామ 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 బాలుడా ఏనాడు నేను బలి మీ కోరిక కాబట్టి కోరిక మొత్తం తీరుతారు కానీ ఈ అందరిని ఒక పరి తీరు షాయి తాగని అక్క మీరు పండుకున్న లేపుతారేమో మంచిది, పండుకున్న లేబూరి కూర్చున్న వాళ్ళు వండుకోరు. అంటే వాళ్ళదొక్క వంతు మీదొక్క వంతు. ఇక అట్లా కాదంటే నేను రచ్చకెత్తుకుంటే